కల్తీ. ఇప్పుడు ఏది చూడు కల్తీ అయింది. బయట ఏమన్నా కొందామన్నా ఏమన్నా ముట్టుకుందామన్నా మస్తు భయం అవుతుందిలే. నకల్ మానే కేలియే ఆకిల్ చాహియే అన్నట్టు పొద్దుగల పండ్లు తోముకోనికే వాడే టూత్ పేస్ట్ కూడా ఇడిచిపెడతలేరు మళ్ళా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏమేమి అమ్ముడు పోతున్నాయో అవన్నీ ఈ నడమ మొత్తం కల్తీ అయ్యి వస్తున్నాయి కదా. ఇక ఇప్పుడేం కల్తీ అయ్యిందటారా, మనం పొద్దుగాల లేచి పండ్లు తోముకోనికే టూత్ పేస్ట్ వాడతాం కదా. గా టూత్ పేస్ట్ను మొత్తం మీద అయితే ఖతర్నాక్ కల్తీ చేస్తున్నారు. మళ్ళా ఇక కల్తీ చేసుడు కూడా చిన్న చిన్న కంపెనీలు కాదు, పెద్ద కంపెనీకే. సెన్సోడైన్ కంపెనీకు సూటి పెట్టి సేమ్ అదే బొమ్మతోని అచ్చం అదే డబ్బాతోని కల్తీ టూత్ పేస్టులు తయారు చేస్తున్నారు గిట్లా. చూసిరు కదా, కల్తీ టూత్ పేస్టులు తయారు చేయనికే పెద్ద మిషనే కొన్నారు. అసలు కంపెనీ వాళ్ళన్నా గినిగానం తయారు చేస్తారో లేదో కానీ కల్తీ టూత్ పేస్టులు తయారు చేసేటోళ్ళు ఈ అన్నలు గంటకంటే ఎక్కువనే తయారు చేస్తున్నారు. మళ్ళా ఇక రాత్రి పగలు బాగానే కష్టపడి ఈ అసలు దాంట్లకు నకిలీని ఇరికిచ్చి మొత్తం మీద అయితే అమ్మేటట్టున్నారు. ఇక ఈ ముచ్చట ఢిల్లీ పోలీసులకు ఎరకయ్యి మొత్తం మీద అయితే పట్టుకున్నారు. ఇక పట్టుకున్నారు కాబట్టి జర భద్రమైంది, కానీ లేకుంటే గినిగానం టూత్ పేస్టులు ఎవరి నోట్లో కోతుడలో ఏమో.